కొత్తగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం మార్గని ఎస్టేట్స్ గ్రౌండ్, బిఎల్పురం, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 9 గంటల నుండి 1 గంట వరకు. స్థలం గురజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 15 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 18 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మేడా కన్వెన్షన్ సెంటర్, రామాంజనేయపురం, తిరుపతి రోడ్, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19 బుధవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినం వరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 19వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. జోయల్ చాప్టర్ 2:19. మరి యెహోవా తన జనులకు ఉత్తరం ఇచ్చి చెప్పినదేమనగా, ఇక్కడ అన్యజనులలో మిమ్మల్ని అవమానాస్పదముగా చేయక మీరు తృప్తి నొందినంతగా నేను ధాన్యమును, క్రొత్త ద్రాక్షారసమును, తైలమును మీకు పంపించెదను. దేవుడు పరలోకము నుండి నీకు ఇస్తున్న గొప్ప మాట ఏంటంటే, ధాన్యమును, తృప్తి తీరగా ధాన్యమును, తర్వాత కొత్త ద్రాక్షారసము, మూడవది తైలమును మీకు పంపించేదను. దేవుడు ఆల్రెడీ ఈ 3 విషయాలు మీకు తెలియపరుస్తున్నటువంటి 3 విషయాలకి ఆల్రెడీ ధాన్యానికి ఆయన ఆజ్ఞ ఇచ్చారు, క్రొత్త ద్రాక్షారసానికి ఆజ్ఞ ఇచ్చారు, తైలమునకు ఆజ్ఞ ఇచ్చారు. కనుక అవి బయలుదేరిని అవి మన దగ్గరికి వచ్చి మనకి ప్రాప్తింప చేస్తాడు. అంటే ధాన్యం అంటే బ్రతుకుదెరువు, జీవనోపాధి. నీ వ్యవసాయం అవ్వచ్చు, నీ ఉద్యోగం అవ్వచ్చు, ఏదైనా, లేకపోతే నేను ఖాళీగా ఉన్నాను, ఏంటి నా పరిస్థితి అని అనుకోవచ్చు. దేవుడు అద్భుతమైన ఉద్యోగము, వ్యవసాయము, ఆక్వాకల్చర్, అన్ని రకాలుగా దేవుడు నీ చేతికి అప్పగించిన ప్రతి ఆశీర్వాదాన్ని నువ్వు సాక్షిగా నిలబడి తృప్తి పొందినంత గొప్ప సాక్ష్యం చెప్తావు. రెండవది క్రొత్త ద్రాక్షరసము. ద్రాక్షరసము సహవాసానికి సూచనగా ఉంది. మంచి స్నేహితులు, అంటే కొత్త స్నేహితులను దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. అంటే విదేశాల్లో ఉన్నటువంటి మనుషులని దేవుడు నీకు స్నేహితులుగా అప్పగించబోతూ ఉన్నాడు. నువ్వు ఏ పని చేయాలని ముందుకెళ్ళాలని అనుకుంటున్నావో ఆ పనికి సంబంధించినటువంటి ఇన్వెస్టర్స్ని దేవుడు నీ చేతికి అప్పగించబోతూ ఉన్నాడు. సహాయము చేసేవారిని చేతికి అప్పగించబోతున్నాడు. క్రొత్త ద్రాక్షరసం అంటే కొత్తగా అనేక మంది స్నేహితుల యొక్క కలయిక, సహవాసము, ఫెలోషిప్. దేవుడు నూతన స్నేహితుల్ని నీకు అప్పగించి నిన్ను అభివృద్ధి పరచడానికి ఆయన ఆల్రెడీ దీవెనకి ఆజ్ఞ ఇచ్చారు ఆయన. మూడవది తైలమును. చూడండి, తైలము దేనికి సూచన అంటే అభిషేకానికి సూచన, స్వస్థతకి సూచన. తైలము అభిషేకానికి, స్వస్థతకి, సౌందర్యానికి సూచన. దేవుడి దినాన్ని మీకు ఇస్తున్న గొప్ప బలమైన మాట, పరలోకము నుండి నిజముగా ఈరోజు నిన్ను గట్టిగా ప్రేమించారు ఆయన. యేసయ్య మనల్ని ఎంత ప్రేమిస్తారంటే ఆయనకు ఉన్నదంతా మనకి ఇవ్వాలనే కోరుకుంటారు ఆయన. మనము
ఏ సమయంలో దాన్ని బ్యాలెన్స్ చేస్తామో అంతవరకు మనకి కొన్ని శ్రమలు బాధలు పెట్టి మైండ్ మెచ్యూరిటీ వచ్చేలా చేస్తాడు ఆయన. జ్ఞానం వచ్చేలా కొన్ని శ్రమలు కొన్ని బాధలు ఎప్పుడైతే వస్తాయో ఆ వాటిని జయించి వచ్చేటప్పటికి మనకి జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం వచ్చినప్పుడు ఆశీర్వాదం వస్తుంది. జ్ఞానం వచ్చిన తర్వాత ఆ వచ్చిన ఆశీర్వాదాన్ని నువ్వు భద్రముగా కాపాడుకుంటావని అప్పుడు ఇస్తారనమాట. ఈరోజు దేవుడు నీకు జ్ఞానం ఇచ్చి నిన్ను బ్లెస్ చేస్తున్నది ఏంటంటే ఈరోజు నీకు ధాన్యమును తృప్తి తీరగా బ్రతుకుదెరువు, ఆస్తి, వ్యవసాయము, వ్యాపారము. రెండవది కొత్త ద్రాక్షరసము అంటే సహవాసము, మంచి స్నేహితులు, అనేక మంది దేవుడు నీకు అప్పగించటం. నువ్వు ఏ స్నేహం కోసం చూస్తున్నావో ఆ స్నేహం కంటే గొప్ప స్నేహం, ఆ సహవాసం కంటే గొప్ప సహవాసం. సువార్త విషయంలో కానీ వ్యాపార విషయంలో కానీ దేవుడు నీకు మంచి మంచి మార్గాలు కాంటాక్ట్స్ దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. మూడవది తైలము అంటే నీకు స్వస్థతకి సూచన, అభిషేకానికి సూచన, సౌందర్యానికి సూచన. దేవుడు నీకు అనారోగ్యం అంతటిని తొలగించి ఆరోగ్యానికి ఆయన ఆజ్ఞ ఇచ్చారు. ఆరోగ్యము నీకు ప్రాప్తింప చేస్తూ ఉన్నాడు. దేవుడు నీకు అభిషేకం ఇచ్చే నిన్ను వాడుకోవటానికి ఆయన ఆల్రెడీ ఆజ్ఞ జారీ చేశారు. అభిషేకము, ఆశీర్వాదము, నూతన సౌందర్యం, దైవకళ, దైవ తేజస్ కలిగి దేవుని సాక్షిగా ఉంటావు. నా బ్రతికి ఇట్లా అయిపోయింది ఏంటి అని అనుకోవద్దు. ఈ మూడు దేవుడు ఆల్రెడీ పైన ఆజ్ఞ ఇచ్చేటట్లకి ఆశీర్వాదము, శాశ్వత జీవుని దగ్గరికి వచ్చి నీ మీదకి దిగుతూ ఉంది. ఆత్మనికి తోడుండును గాక. గాడ్ బ్లెస్. నా పేరు రజని, నేను ఇడుపుగల్ నుంచి వచ్చాను. సహాయ గారికి నా వందనాలు, మీ అందరికీ నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే నేను 2024 సంవత్సరం నుంచి ఇక్కడ రావటం జరిగింది. నేను నా భర్త కోసం నేను ఇక్కడికి వచ్చాను. బాగా తాగేవాడు నా భర్త. ఆయన మారాలని నేను వచ్చాను. ఇక్కడికి వచ్చాక 6 నెలలకి నేను ఒక టీవీకి స్పాన్సర్ చేసుకున్నాను. స్పాన్సర్ చేశాక వస్తానే ఉండాను. ఈ ఫిబ్రవరి నెల దాకా వచ్చాను. వచ్చాక నా భర్తకి యాక్సిడెంట్ అయ్యింది. 27వ తారీఖున యాక్సిడెంట్ అయ్యింది. నేను అనుకున్నాను దేవుడు కీడుచాటున మేలు దాచిపెట్టాడని నేను నమ్ముచున్నాను. దేవా, నువ్వు ఇది ఎందుకు చేసావో నా పట్ల, మరి నా భర్త మార్పు కోసమే నువ్వు చేసావని నేను అనుకున్నానని దేవునికి వందనాలు చెప్పుకుంటూ ధైర్యంతో నేను ఉండేదాన్ని. తర్వాత యాక్సిడెంట్ అయ్యాక హాస్పిటల్కి తీసుకెళ్ళి ఆపరేషన్ చేశారు కాలుకి. ఆపరేషన్ చేశాక కాలు ఇన్ఫెక్షన్ అయ్యింది. నేను హాస్పిటల్ను ప్రార్థన చేసుకుంటా, సహాయ గారి ప్రార్థన తైను రాసుకుంటా. దేవా, నువ్వు తప్ప నాకెవరు లేరు, నా భర్తను స్వస్థపరిచేది నీవే, నువ్వు చేయకపోతే ఈ కార్యం ఎవరు చేస్తారు ప్రభు అని నేను ఏడ్చుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ప్రార్థన రాసేదాన్ని. రాసినప్పుడు దేవుడు స్వస్థపరిచి మరి నా భర్తకి తగ్గిపోయిందని నాకు దర్శనం చూపించాడు. తగ్గిపోయాక మళ్ళీ ఆ ప్లేట్ తీసేసాక మళ్ళీ ఇంటికి వచ్చాక ఇసహాయి గారు నాకు దర్శనంలో నీ భర్తకి తగ్గిపోయిందని నువ్వు సాక్ష్యం చెప్పు అన్నాడు. సరేనయ్యా నేను చెప్పుకుంటాను అనుకున్నాను. దేవుడు నా పట్ల గొప్ప కార్యం చేశాడు. ఇదే నా చిన్న సాక్ష్యం. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం మార్కిని ఎస్టేట్స్ గ్రౌండ్, బిఎల్పురం, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 9 గంటల నుండి 1 గంట వరకు. స్థలం గురిజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 15 శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 18 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మేడా కన్వెన్షన్ సెంటర్, రామాంజనేయపురం, తిరుపతి రోడ్, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19 బుధవారం సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. మాకు ఒక కుమారుడే ఉన్నాడు. అతనికి మొదట అమ్మాయి పుట్టింది. నా కుమారుడి అత్తగారి వాళ్ళకి ఆడ సంతానం ఎక్కువ. రెండో సంతానం కలిగి మళ్ళీ మా కోడలు ప్రెగ్నెంట్ అయింది. ప్రెగ్నెంట్ అయిన తర్వాత మనసులో భయం, అందరికీ భయం ఉంది, ఆడపిల్ల పుడొద్దని. నాకు భయం ఉంది. మా కోళ్ళు స్కానింగ్ చేయించుకుంది, దాంట్లో అమ్మాయి అని చెప్పి వచ్చింది వాళ్ళకి. ఆ విషయం మాకు తెలియదు, మాకు చెప్పలా. నేను ఇస్సాక్ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యా మా కోళ్ళకి మొదటిసారి అమ్మాయి పుట్టింది, మరి రెండోసారి అబ్బాయి పుట్టాలి, నాకు మనవడు కావాలి, ప్రార్థన చేయండి అని చెప్పన్నా. అయ్యగారు ప్రార్థన చేసి యాపిల్ పండు ఇచ్చున్నారు. ప్రభువు గొప్ప కార్యం ఏం చేశారంటే ఆ అమ్మాయిని అబ్బాయిగా మార్చాడు. ప్రభు గొప్ప కార్యం చేశాడు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. NK హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం మార్గని ఎస్టేట్స్ గ్రౌండ్, బిఎల్పురం, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 9 గంటల నుండి 1 గంట వరకు. స్థలం గురజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 15 శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం SR గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 18 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మేడా కన్వెన్షన్ సెంటర్, రామాంజనేయపురం, తిరుపతి రోడ్, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19 బుధవారం సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. తెనాల దగ్గర దంగుతులూరు ఇసాకయ్య గారి ప్రార్థనకు వచ్చాము. 2 అమ్మాయిలు పుట్టారు. ముందు అబ్బాయి కోసమని 7 నెలలు వచ్చాను. వచ్చినాక 2 అమ్మాయిల తర్వాత బాబు పుట్టాడు. ఇదే సాక్ష్యం, దీవించును గాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. NK హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం మార్గని ఎస్టేట్స్ గ్రౌండ్, బిఎల్పురం, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 9 గంటల నుండి 1 గంట వరకు. స్థలం గురజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 15 శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 18 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మేడా కన్వెన్షన్ సెంటర్, రామాంజనేయపురం, తిరుపతి రోడ్, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19 బుధవారం సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. 2 నెలల క్రితం మోకాలు వాపు వచ్చిందండి. మోకాలు బాగా నొప్పండి, మోకాలు వంగదు. 2 నెలలు కూడా నిద్ర లేకుండా బాగా ఇబ్బంది పడ్డానండి. డాక్టర్లకు చూపిస్తున్నాం కానీ తగ్గట్లేదండి. 2 సార్లుగా నీరు తీశారు మోకాల్లో నుంచి, అయినా నొప్పి తగ్గలేదు. పోయిన నెలలో వచ్చాను, ఆ మోకాలు చూపించి ఇసాకాయ గారికి మోకాలు చూపించి నొప్పి తగ్గట్లేదండి. 2 సార్లు నీరు తీశారు, మరి తగ్గట్లేదండి. అంటే తగ్గిద్ది పోని నోట్లో ప్రార్థన తైలం నోట్లో వేశారండి, తగ్గిపోయింది. మాది ఎన్టీఆర్ జిల్లా, ఈర్లపాడు మండలం. నా పేరు స్వామి కృష్ణ, అల్లూరు అండి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం మార్గని ఎస్టేట్స్ గ్రౌండ్, బిఎల్పురం, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 9 గంటల నుండి 1 గంట వరకు. స్థలం గురజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 15 శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 18 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మేడా కన్వెన్షన్ సెంటర్, రామాంజనేయపురం, తిరుపతి రోడ్, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19 బుధవారం సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రైజ్ ద లార్డ్. అయ్యగారికి వందనాలు. నా పేరు సురేంద్ర, మా వైఫ్ పేరు పావని. మేము ఎస్ఆర్ నగర్ నుంచి మన ప్రార్థనా శక్తి మందిరానికి 4 సంవత్సరాలుగా వస్తున్నాం. దేవుడు మా పట్ల ఎన్నో గొప్ప కార్యాలు చేసి ఉన్నారు. గడిచిన సంవత్సరం అక్టోబర్లో అయ్యగారు మాకు 2 వాగ్దానాలు ఇచ్చి ఉన్నారు. ఒకటి, మీకు గర్భఫలం వస్తుంది, తర్వాత ఫ్లాట్ కొంటారు అని చెప్పి. నేను అన్నాను, అయ్యగారు లేదు, మాకు ముందు ఫ్లాట్ కావాలి, తర్వాతే పిల్లలు. అంటే లేదు, ముందే పిల్లలు వస్తారు, దాని తర్వాతే ఫ్లాట్ కొంటారు అన్నారు. అది కూడా నాకు టైం కూడా చెప్పారు, మీకు జనవరి తర్వాత మీకు గుడ్ న్యూస్ వింటారు ఫస్ట్, దాని తర్వాతే ముందుకెళ్తారని. అలా ఆయన చెప్పినట్టుగానే మాకు ఇయర్ 2026 ఫిబ్రవరి 15న మాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. వెంటనే మాకు మళ్ళీ సెకండ్ వాగ్దానం నెరవేరింది. అది ఎలా అంటే, మళ్ళీ మే నెలలోనే మేము ఫ్లాట్ చూడడం, ఫ్లాట్ చూసిన నెక్స్ట్ డేనే అడ్వాన్స్ ఇవ్వడం, అడ్వాన్స్ ఇచ్చిన నెక్స్ట్ మంత్ జూన్లోనే రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ అయింది. అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, అయ్యగారు చెప్పినట్టు అవుతుందా అవదా అని చెప్పి నాకు ఎంతో ఉంది. కానీ వెంటనే ఆయన చెప్పిన వాగ్దానాలు టైంతో సహితం నాకు నెరవేరింది. అందుకే దానికి తగ్గట్టుగానే నేను ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన వెంటనే స్పాన్సర్ చేయడం జరిగింది. నాకు రిజిస్ట్రేషన్ అయిన వెంటనే 2వ స్పాన్సర్షిప్ చేయడం జరిగింది. అలాగే డెలివరీ అయిన వెంటనే ఇంకో స్పాన్సర్ చేయాలని చెప్పి ప్రేరేపించుకున్నాం. దీనికే వందనాలు చెల్లించుకున్నాను. ఆమెన్. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి.
స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం మార్కిని ఎస్టేట్స్ గ్రౌండ్, బిఎల్పురం, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 9 గంటల నుండి 1 గంట వరకు. స్థలం గురజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 15 శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 18 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మేడా కన్వెన్షన్ సెంటర్, రామాంజనేయపురం, తిరుపతి రోడ్, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19 బుధవారం సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. వీరి పేరు శకుంతల, నామలగుండు నుంచి ఇక్కడ సికింద్రాబాద్ తైలాభిషేకానికి ఆరాధనకు వచ్చారు. వీరికి 4 సంవత్సరాలుగా మెడ చాలా నొప్పిగా ఉంటుండేది. బెల్ట్ పెట్టుకుంటే కానీ వారు ఉండలేకపోయేవారు. తినడానికి పడుకున్నప్పుడు తప్ప అది తీయకుండా అలా పెట్టుకొని ఉండాల్సి వచ్చేది. ఇలా మెడ తిప్పాలన్నా కూడా మొత్తం మనిషి అంతా తిరగాల్సిన పరిస్థితి. వారు అమృతవాణిలో జరుగుతున్నప్పుడు ఒకసారి వచ్చారు. తర్వాత మళ్ళీ రావాలని చాలా ప్రయత్నం చేశారు కానీ రాలేకపోయారు. మళ్ళీ ఇక్కడ కేజీఆర్ గార్డెన్స్ స్టార్ట్ అయిన తర్వాత వైస్రాయ్లో ఇక్కడికి వస్తున్నారు. వారు వచ్చినప్పుడు ఇక్కడ తైలాభిషేకం చేయించుకున్న తర్వాత ప్రార్థనను తీసుకొని వెళ్ళి మెడ మీద వారు రోజు రాసుకుని ప్రార్థన చేసుకున్నారు. అంతకుముందు వారు చాలా ప్రయత్నాలు చేశారు, నొప్పి కోసము చాలా ట్రీట్మెంట్స్ అది తీసుకున్నారు. కానీ ఆ బెల్ట్ లేకపోతే వారు ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. ఈ నూనె రాసుకున్న తర్వాత దేవుడు 3 వారాల్లోనే తనకి స్వస్థతని ఇచ్చారని వారు చెప్తున్నారు. ఇప్పుడు ఆ బెల్ట్ లేకుండానే తన పనులన్నీ తను చేసుకుంటున్నానని, ఈవెన్ అది మిషన్ కూడా కుట్టుకుంటున్నాను, దేవుడు ఆ నొప్పిని నాకు తగ్గించారని వారు సాక్ష్యం చెప్తూ ఉన్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించుగాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం మార్కిని ఎస్టేట్స్ గ్రౌండ్, బిఎల్పురం, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 9 గంటల నుండి 1 గంట వరకు. స్థలం గురజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 15 శనివారం సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 18 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మేడా కన్వెన్షన్ సెంటర్, రామాంజనేయపురం, తిరుపతి రోడ్, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19 బుధవారం సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. కర్నూలు నుంచి ఇక్కడ తైలాభిషేకానికి వచ్చింది సికింద్రాబాద్. వారు మొన్న నంద్యాల గుడారాల పండుగలు జరిగినప్పుడు తన కుమార్తె చదువు కోసం హాస్టల్లో ఫ్రీ సీట్ రావాలని ప్రార్థన అవసరత అక్కడ రాసి వారు ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు కార్యం జరిగించారు. కస్తూరిబా హాస్టల్లో తనకి కుమార్తెకు ఫ్రీ సీట్ వచ్చిందని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించుగాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి.
ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం మార్గని ఎస్టేట్స్ గ్రౌండ్, బిఎల్పురం, రాజమండ్రి. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 9 గంటల నుండి 1 గంట వరకు. స్థలం గురజాడ కళాక్షేత్రం, సిరిపురం జంక్షన్, విశాఖపట్నం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 15 శనివారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 18 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మేడా కన్వెన్షన్ సెంటర్, రామాంజనేయపురం, తిరుపతి రోడ్, కడప. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19 బుధవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల.